నమస్తే. పుష్ప 2 ఈ సినిమా, ఈ చిత్ర హీరో, డైరెక్టరు, నిర్మాత మొత్తం కలిసి వాళ్ళతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి వాళ్ళతో పాటు సినిమా థియేటర్ సంధ్యా థియేటర్ యాజమాన్యం కలిసి పోలీసులతో కలిసి ఇక్కడ చర్చ ఏంటంటే అసలు ఈ సినిమాలకి ఎందుకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. మనం ఆ రెండు మరణాల మీద డీటెయిల్డ్గా మాట్లాడినాం, ఇంటర్వ్యూ కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ పరిస్థితి వస్తున్నదని ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరాన్ని మనం గుర్తిస్తున్నాం. భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి సినిమాలకి రాయితీలు ఇవ్వాలి, ఎలాంటి సినిమాలకి రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలి, అసలు అవసరం ఏమున్నది, ఇది మనం ప్రధానంగా మాట్లాడాలి. ఇవాళ పుష్ప 2 సినిమాకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు సినిమా టికెట్ల ధరలను పెంచుకోండి అని వాళ్ళకి చెప్పేసినాయి. సపరేట్గా ఒక జీవో ఇచ్చేసినాయి. ఏం అవసరం వచ్చింది ఇప్పుడు? ఏం తక్కువైంది? ఆయన ఏమైనా చిన్న హీరోనా, లేకపోతే ఏదైనా సమాజానికి మెసేజ్ ఓరియంటెడ్ ఉన్న సినిమా తీసి సమాజానికి అందిస్తున్నాడా, లేదేమన్నా లాస్లో ఉందా, ఏమున్నది? అదొక స్మగ్లింగ్ సినిమా, అదొక దొంగతనం సినిమా, అదొక నరుక్కునే సినిమా. అలాంటి సినిమాకి టికెట్లు రేట్లు పెంచుకోండి అని దేనికోసం ప్రభుత్వాలు ఈ రకమైన ఆర్డర్స్ ఇచ్చినాయి, ఈ రకమైన జీవోలు ఇచ్చినాయి? సమాధానం చెప్పాలి. జనాల దగ్గర నుంచి జనాల్ని డబ్బుల్ని లూటీ చేయడమే కాదు, వాళ్ళ రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నందుకు మీరు బాధ్యత వహించాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఏమని ఇచ్చింది జీవో? సో ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ఆంధ్రప్రదేశ్ కూడా చూపిస్తా. 29/11/2024 నాడున ఈ జీవో వచ్చింది. మెమో నెంబర్ 6480 మెమో ఇష్యూ చేశారు. ఇందులో హోమ్ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ సినిమాస్ రిక్వెస్ట్ ఫర్ ఎన్హాన్సింగ్ సినిమా టికెట్ రేట్స్ అండ్ పర్మిషన్ ఫర్ 7th షో ఎట్ 1 AM ఆన్వర్డ్స్ ఆన్ 5/12/2024 అండ్ బెనిఫిట్ షో ఎట్ 9:30 PM onwards on 4/12/2024 for releasing the movie Pushpa 2 on 5/12/2024. వాళ్ళకిచ్చిన ఆర్డర్ ఏంటంటే, వాళ్ళకిచ్చిన ప్రోత్సాహకం ఏంటి అంటే రేట్లు పెంచుకోవడంతో పాటుగా ఎన్హాన్సింగ్ సినిమా టికెట్ రేట్స్, దాంతోపాటు 7th షోకి పర్మిషన్ ఇచ్చారు. 6 షోలతో పాటు ఇంకొక ఎక్స్ట్రా షో. ఏం షో అది? ఎన్ని గంటలకు? అది రాత్రి 1 గంటకి. అసలు ఏం మెసేజ్ ఇది? దీన్ని ఏమనాలా? చలికాలము, చల్లగా చలి, పిల్లలు, కథ, వ్యవహారము, రాత్రి 1 గంట సినిమా చూడడానికి, సినిమా ఎక్స్ట్రా షో వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఎప్పటి నుంచి? సినిమా రిలీజ్ అయిన డేట్ నుంచి. అండ్ బెనిఫిట్ షో ఎప్పటి నుంచి? 9:30 PMకి, 9:30కి బెనిఫిట్ షో వేసుకోవచ్చు. ఏ రోజు? 4th అంటే నిన్న జరిగింది. సో ప్రమాదం జరిగింది కూడా ఈ బెనిఫిట్ షో కారణంగానే. సో రిఫరెన్స్ GOMS నెంబర్ 120 హోమ్ డిపార్ట్మెంట్, GOMS నెంబర్ 10 హోమ్ డిపార్ట్మెంట్ గతంలో ఇచ్చిన జీవోలని బేస్ చేసుకుని ఇచ్చారు. ఫ్రమ్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఆథరైజ్డ్ సిగ్నేటరీ 22/11/2024. అంటే వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఎవరు? ఈ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, ఈ బ్యానర్ ఏదైతే ఉందో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ అని వాళ్ళు ఈ అప్లికేషన్ పెట్టుకున్నారు. దాన్ని బేస్ చేసుకుని, ఈ జీవోలని బేస్ చేసుకుని ఈ మెమోని ఇష్యూ చేసింది గవర్నమెంట్. ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ ఇన్ ద రిఫరెన్స్ థర్డ్ సైటెడ్, అంటే రిఫరెన్స్ థర్డ్ అంటే మైత్రి మూవీ వాళ్ళు పెట్టుకున్న అప్లికేషన్. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది మ్యాటర్ హియర్ బై అలౌ స్క్రీనింగ్ ఆఫ్ ఎక్స్ట్రా షోస్ and hike in rates as detailed below for the film Pushpa 2. The rule directed by Sri Sukumar with lead stars Allu Arjun, Rashmika Mandana and others, releasing on Thursday 5/12/2024. To screen a benefit show at 9:30 PM onwards on 4/12/2024 in all theatres, single screens and multiplexes across the Telangana with a hike in rate of 800 rupees for this show only. అంటే ఈ బెనిఫిట్ షో ఏదైతే 9:30కి 4వ తేదీ అంటే నిన్న 9:30కు పడ్డ షో ప్రతి థియేటర్లో వేసుకోవడానికి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకోవడమే తరువాయి. టికెట్ రేటు 800 రూపాయల రేటు. అంటే ఒక కుటుంబం ఎంటర్ కావాలంటే దాదాపు ఓన్లీ టికెట్ల కోసమే 3,408 ఎంత 3,200 రూపాయలు పెట్టాలి, ఇద్దరు పిల్లలకి పెద్దవాళ్ళకి. అంటే దగ్గర షోకి ఎంటర్ అయితే 5,000 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూడాలి ఫ్యామిలీ. ఒక టికెట్కి 800 పెట్టిరు. ఎప్పుడు? ఇది బెనిఫిట్ షోకి. అండ్ దాంతోపాటు టు స్క్రీన్ 2 అడిషనల్ షోస్ 6th and 7th at 1 AM and at 4 AM. ఓర్ నాయన,
1 గంటకి అండ్ తెల్లారి గట్ల 4 గంటలకి. అండ్ 2 ఎక్స్ట్రా బెనిఫిట్స్ అడిషనల్ షోస్ అట. ఎప్పుడు 5/12/2024 ఇన్ ఆల్ థియేటర్స్ అక్రాస్ తెలంగాణ. అంటే ఇవాళ అన్ని థియేటర్స్లో ఉదయం అంటే రాత్రి 1 గంటకి అండ్ తెల్లవారు 4 గంటలకు కూడా షో ఉన్నదట. విత్ ఏ హైక్ ఇన్ రేట్ హ్యాస్ మెన్షన్డ్ ఇన్ పారా 3. అంటే 800 రూపాయలకి టికెట్, సేమ్ రేట్. ఈ అడిషనల్ షోస్ కూడా సేమ్ రేట్ అనమాట. టు అలౌ ఏ హైక్ ఇన్ రేట్స్ ఫర్ సింగిల్ స్క్రీన్ యాజ్ ఫాలోస్: 150 ఫ్రమ్ 5/12/2024 to 8/12/2024, 108 rupees from 9/12/2024 to 16/12/2024, and 20 rupees from 17/12/2024 to 23/12/2024 అక్రాస్ తెలంగాణ. సో అంత రేటు పెంచుకోవచ్చు అని పర్మిషన్స్ ఇచ్చారు. ఇవన్నీ చిన్న థియేటర్స్, మల్టీప్లెక్స్లు కాకుండా. టు అలౌ ఏ హైక్ ఇన్ రేట్స్ ఫర్ మల్టీప్లెక్సెస్ ఆర్ ఐమాక్స్ యాజ్ ఫాలోస్: 200 ఫ్రమ్ 5/12/2024 to 8/12/2024. అంటే 8వ తేదీ దాకా 200 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్. 150 రూపాయలు పెంచుకోవచ్చు 9/12/2024 నుంచి 16/12/2024 దాకా. అండ్ 50 రూపాయలు పెంచడానికి అవకాశం ఉంది 17/12/2024 నుంచి 23/12/2024 దాకా. జిఎస్టీ వుడ్ బి అప్లికబుల్. మళ్ళీ ఇది ఎక్స్ట్రా. అంటే ఏ రోజుల్లో ఎంతెంత ఛార్జ్ పెంచుకోవచ్చు అని క్లియర్గా కన్సర్న్డ్ ఆఫీసర్స్, కన్సర్న్డ్ గవర్నమెంట్, కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ రవి గుప్తా గారు రిలీజ్ చేసిన మెమో ఇది. ఏ రోజు ఎంతెంత అప్ టు 23rd వరకు. అంటే బాగా సంపాదించాలి కదా. మరి ఇప్పుడు అల్లు అర్జున్ 300 కోట్లు ఎత్తుకపోవాలి కదా జనాన్ని లూటీ చేసి. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ లూటీకి సహకరించింది, అల్లు అర్జున్కి 300 కోట్లు కట్టబెడుతున్నది. ఏం సినిమా తీస్తున్నాడు ఈయన? ఏం మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీస్తున్నాడు? స్మగ్లింగ్ ఎట్లా చేయాలి, ఎట్లా నరకాలి, ఎట్లా రౌడీజం చేయాలన్నది ఈ సినిమా. ఎంటర్టైన్మెంట్ కావచ్చు, సినిమా లెక్కనే చూడాలి అని మీరు అనొచ్చు. అది మీరు అన్న యాంగిల్ని కూడా పరిగణలోకి తీసుకున్నా సరే ఎందుకు ఈ రేట్లు పెంచాలా? ఆయన ఏమన్నా చిన్న హీరోనా? కాదే. ఆల్ ద కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అండ్ లైసెన్సింగ్ అథారిటీస్ and the commissioners of police in Telangana concerned are requested to take necessary follow-up action in the matter accordingly. మరి ఇంత మెమోలో కూడా ఈ లైన్ కూడా పెట్టారు కదా, కన్సర్న్డ్ ఆఫీసర్స్కి, పోలీస్ కమిషనర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని. రాత్రి 1 గంటకి, 4 గంటలకి, 9:30కి ప్రీమియర్ ఏది మన బెనిఫిట్ షో. మరి ఎట్లా జరిగింది సంధ్యా థియేటర్ దగ్గర ఆ ప్రమాదం, ఆ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది, ఆ ప్రమాదం ఎట్లా జరిగింది? ఓ తల్లి ఓ బిడ్డ ఎందుకు చనిపోయారు? పోలీసులు ఎందుకు సరిగ్గా అక్కడ కరెక్ట్గా చేయలేకపోయారు? ఎవడు బాధ్యత తీసుకోవాలా? అల్లు అర్జున్ ఇంతవరకు రెస్పాండ్ అయ్యారని 1-2 ఛానల్లో వస్తుంది. ఏ ప్రెస్ మీట్ పెట్టడం చేత కదా నీకు? అల్లు అరవింద్ నీకు చేత కదా? ఇన్నేళ్ళ ఇండస్ట్రీ కదా నీది, ఇన్నేళ్ళ ఇండస్ట్రీ కదా. సిగ్గులేదా మీకు? మీకు కనబడతలేదా? మీ ఫ్యామిలీని ఇలాగే తొక్కిసలాటలో మీ ఫ్యామిలీలు కూడా ఇట్లాగనే పోతే ఈ రకంగానే సైలెంట్గా కూర్చుంటారా? గవర్నమెంట్కి తెలివి లేదా? పనిచేస్తలేదా మైండ్? కన్సర్న్ మినిస్టర్ ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టే ఇది లేదా? అపోజిషన్ పార్టీలు ఏం చేస్తున్నాయి? ఎందుకు మాట్లాడతలేవు ఇన్సిడెంట్ మీద? ఎందుకు సినిమా వాళ్ళు మనం ఒకటేనా? ఎక్కడ సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తారే పొద్దున వాళ్ళు ఏడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అనేమన్నా భయమా? లేకపోతే మీకున్న లాలూచిన రకరకాలు ఉంటాయి. ఇంట్లో డ్రగ్స్ ఉంటాయి, లిక్కర్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. ఇంట్లో డిమాండ్ సప్లై కింద కొన్ని రకాలు ఉంటాయి. అందుకే కావచ్చు, అందుకే అపోజిషన్ కూడా మాట్లాడతలేవు. అధికార పక్షం ఎట్లాగా మాట్లాడదు, ఎందుకంటే తప్పు వాళ్ళదే కాబట్టి. మరి మీరు హీరోలా లేకపోతే దొంగలా? మీరు రియల్ హీరోలో మీరు ఎట్లాగైతే స్మగ్లరో రియల్లో కూడా అట్లే ఉన్నట్టుంది మీరు. మరి ఇంత పవన్ కళ్యాణ్ వర్సెస్ ఇదిగా నడుస్తున్నది కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ లాగా. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడాడు? డిప్యూటీ సీఎం కదా, ఓ ఇన్సిడెంట్ జరిగింది కదా. ఈ విషయానికి వచ్చేసరికి అందరూ ఒకటే, మళ్ళీ ఒక ఆయన సేవ్ చేసుకుంటూ ఉంటాడు ఎవరికి వాళ్ళుగా. ఇది తెలంగాణకు సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా అంతే ఉన్నది, సేమ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోమ్ డిపార్ట్మెంట్ వీళ్ళు 2/12/2024 నాడు ఇచ్చారు. అంటే మొన్న 3 రోజుల కింద, మన వాళ్ళు ఇంకా ముందే ఇచ్చేసారు. మెమో నెంబర్ 2641307. వీళ్ళు ఏం చేసినారు?
జివో ఎంఎస్ నెంబర్ 13 అండ్ సో ఇట్లా వీటి మీద మళ్ళీ వీళ్ళు కూడా ఈ మైత్రి మూవీ మేకర్స్ ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ ఇన్ ద రిఫరెన్స్ థర్డ్ సైటెడ్ గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది మ్యాటర్ హియర్ బై అకార్డ్ permission to screen additional shows and hike in rates as detailed below for the film Pushpa The Rule Part 2 releasing on 5/12/2024 in relaxation of rules guidelines specified in the reference 1 and 2 cited for all the theatres situated across the state of Andhra Pradesh. The screen 1 premiere show at 9:30 p.m. 4/12/2024 అంటే నిన్న 800 rupees plus GST అక్కడ కూడా సేమ్ ప్రైస్. To screen 6 shows on 5/12/2024 with an additional amount. 6 షోలు వేసుకోవడానికి వీళ్ళు అవకాశం కల్పించారు. అండ్ ప్రైజెస్ ఏంటి 100 rupees ఫర్ లోయర్ క్లాస్ అండ్ అప్ టు 150 ఇంక్లూడింగ్ GST. ఫర్ అప్పర్ క్లాస్ అండ్ షో అప్ టు అప్పర్ క్లాస్ అప్ టు 200 rupees ఇంక్లూడింగ్ GST. ఫర్ మల్టీప్లెక్సెస్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ రేట్స్ మెన్షన్డ్ ఇన్ ద జీవో number something so and so, and to screen 5 shows from 6/12/2024 to 17/12/2024 with an additional amount 100 rupees lower class, 150 rupees upper class, 200 rupees multiplex. ఇది ఎప్పటి వరకు 17వ తేదీ వరకు. ఇంకా మనం ఇంకా ముందున్నాం. ఇంకా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకంటే మనమే ముందున్నాం. ఇంకా వాళ్ళకంటే ఇంకా మనమే దారుణంగా ఉంది పరిస్థితి. మనమే ఎక్కువ పర్మిషన్లు ఇచ్చినాం, వాళ్ళకి అవకాశాలు ఇచ్చినాం. ఎవరు దీనికి బాధ్యత వహించాలా? ఇప్పుడు ఎంత రేట్ అవుతుంది ఒక సినిమా? ఇప్పుడు బుక్ మై షో, ఇది బుక్ మై షో సైట్, ఇది పుష్ప 2కి వెళ్దాం. బుక్ టికెట్ 2Dయా? బుక్ టికెట్ ఓకే. మనకి దగ్గరలో ఉన్న థియేటర్స్ చూపిస్తుంది. ఇక్కడ అమీర్పేట్, AAA సినిమాస్ అమీర్పేట్, ఇది ఆయన అల్లు అర్జున్దే ఇది థియేటరు. సినిమా షో ఎన్ని గంటలకు ఉంది? 6:30కు క్లిక్ చేద్దాం. ఇవాళ టికెట్లు అయిపోయినాయి, అంత అయిపోయినట్టుంది. ఏమన్నాయా? 955. ఎంత చూపిస్తున్నాడు? సెమీ రెక్లైనర్ 590 రూపాయలు, గోల్డ్ 530 రూపాయలు. ఓకే. సెలెక్ట్ సీట్స్ ఒకటే ఉందా? ఒకటే సీట్ ఉంది ఇక్కడ. ఇగో సెలెక్ట్ సీట్ కొట్టినా నేను. 530 రూపాయలు పే, యాక్సెప్ట్. నలుగురు పోతే ఎంత? ఒకవేళ మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, 2 వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అనుకుందాం. నలుగురు పోతే ఎంత? 3 ఏళ్ళ పైన పోతే అంత ఫుల్ టికెటేనా? ఇంకా హాఫ్ టికెట్ ఏడు ఉందా? నలుగురు పోతే ఎంత? నలుగురు పోతే దగ్గర 2200 రూపాయలు అవుతుంది. 2200 రూపీస్ అవుతుంది. మళ్ళీ ఇదో పాప్కార్న్ ఉంటుంది కదా మనకు, ఇగో ఇది కొనాలంటే 590 రూపాయలు. ఒకటి 110 గ్రాముల పాప్కార్న్ కొనాలంటే 210 రూపాయలు. మళ్ళీ ఇక్కడ నీళ్ళ బాటిల్ లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళి తీసుకుపోవద్దు. నా బ్యాగ్ పోతే ఏం తినే పదార్థాలు ఉన్నా కూడా వాడు ఆన్ని పెట్టుకుంటాడు. మళ్ళీ దీంట్లో దోపిడీని. ఇది ఒక చిన్నది యాడ్ చేసినా నాకు ఎంత అవుతుంది? ఒక పర్సన్ 782 రూపాయలు అవుతుంది. 1 పర్సన్కి 800 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే నలుగురు పోతే ఎంత అవుతుంది? 3000 నుంచి 4000 రూపాయలు ఖర్చు అవుతుంది. జస్ట్ ఓన్లీ సింపుల్గా. ఎటు పోతున్నాం మనం? ఇగో వాటర్ బాటిల్ చూడు, వాటర్ బాటిల్ 60 రూపాయలు ఉంటుందా? వీళ్ళ దోపిడీ చూడండి ఎంత దారుణంగా ఉందో. 1 లీటర్ వాటర్ బాటిల్ 60 రూపాయలు. ఇది ఎంత బయట? 1 లీటర్ అయితే 20 రూపాయలు. కిన్లే కానీ ఇంకా బిస్లరీ కానీ ఇంకేదన్నా ఏం రేట్లు ఇవి? ఒకవైపున ఇట్లా దోపిడీ ప్రతిరోజు, ఇది ప్రతిరోజు ఉండే దోపిడీనే. మళ్ళీ అసలు ఆడ పార్కింగ్ వసూలు లేదు, పార్కింగ్ వసూలు చేస్తారు. ఇదంతా నడుస్తూనే ఉంటుంది ఎవ్రీడే. ఇప్పుడు కొత్తగా ఈ సినిమానట ఈయన దేశాన్ని ఉద్ధరించే సినిమా తీసినని వీళ్ళ టికెట్ రేట్ హైక్స్ ఇచ్చారు. ఎంత దారుణం చూడండి. ఐమాక్స్లో లేనట్టుంది, వాళ్ళకి ఏదో పడనట్టుంది, వాళ్ళు తీసుకోలే ఆ సినిమా. ఏ థియేటర్ చూడండి సేమ్. ఇక మీరు చిన్న థియేటర్లకు పోతే ఆడ 200 ఉన్న టికెట్ 350 చేసిరు. 200 ఉన్నది. ఇక లోయర్ క్లాస్ కింద పోయేది 50 రూపాయలకి ఏమున్నది, 150 రూపాయలు 200 చేసిరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 టికెట్స్ అనుకుందాం. ఇది కూడా ఏదో మల్టీప్లెక్స్ లోకది 530. సోఫా అయితే 590 రూపాయలు అట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రేట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ గోల్డ్ ఒకటే ఉంది, సెలెక్ట్ సీట్, ఏదో ఏషియన్ సినిక్ స్క్వేర్ మల్టీప్లెక్స్ ఉప్పల్. 4 టికెట్స్ బుక్ చేద్దాం మనం. ఎంత అయింది? జిఎస్టీతోని కన్వీనియన్స్ ఫీజు అంతా కలిపితే 2289 రూపాయలు అయింది. 2300 రూపీస్ అయింది.
మళ్ళీ ఇక్కడ పిల్లలుంటే పాప్కార్న్లు గిక్పాన్లు పోయాడు. టబ్ కాంబో 110 గ్రాముల పాప్కార్న్ అట 2 కోక్ అట అయిపోయాయి. ఎంత అయింది? 2609 రూపాయలు అయింది ఒక్క సినిమాకి, 2 గంటల సినిమాకి. ఇది లూటీ కాదా? ఈ పైసలన్నీ ఏం చేస్తుండు అల్లు అర్జును? ఎత్తుకపోతుండు, 300 కోట్లు తీసుకుంటున్నాడు. దొంగలంతా ఊర్లు పంచుకున్నట్టు జనాన్ని లూటీ చేసి, ఎవడు రమ్మన్నాడు నిన్నాడ ప్రీమియర్ షో అని? ఎవడు రమ్మన్నాడు? నువ్వు ఒకవేళ వచ్చేది ఉంటే నువ్వు పోలీసులకు చెప్పాలా, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా మీరు? ఇన్ఫర్మేషన్ ఉందా? ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీసులు ఎందుకు మరి అక్కడ పూర్తి స్థాయి రక్షణ కల్పించలేకపోయారు? నువ్వు వస్తేవి, కారు దిగుతీవి, నీ ఫ్యామిలీతో పాటు సర్రమని లోపలికి ఉరుకుతీవి, ఈడ చచ్చిపోయే జనం. ఇంకొకసారి ఇలాంటి సినిమాలకి టికెట్లు పెంచుకోమని ప్రభుత్వాలు కనుక రాయితీలు ఇస్తే సినిమా థియేటర్ నడవకుండా థియేటర్లని మూసేయాలి. థియేటర్లను నడవకుండా పెద్ద ఎత్తున ఫైట్ జరగాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే థియేటర్ యాజమాన్యాలని బెదిరించైనా సరే సినిమాని అడ్డుకోవాలి. దేనికోసం అంటున్నా? ఇప్పుడు మీరు రాయితీలు ఇవ్వడం వల్ల జనాల సంపదని లూటీ చేయడం తప్ప ఇంకొకటి కాదు కదా. ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు డబ్బులు ఉన్న వాళ్ళు పోతారు, వాళ్ళే వస్తారు కదా, డబ్బులు ఉంటేనే వస్తారు కదా అని అనుకుంటుండొచ్చు. సినిమా అనేది ఒక రకమైన ఒక అట్రాక్షను, లేకపోతే ఒక రకమైన ఆకర్షణ. అది అప్పు చేసైనా సరే పోవాలని చూసే అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అభిమానం అట్లా ఉంటుంది. మీరు ఎందుకు అభిమానాన్ని క్యాష్ చేసుకొని జనాల దగ్గర నుంచి డబ్బుల్ని లూటీ చేయాలనుకుంటున్నారు? సో ప్రజలారా, మనం కూడా ఆలోచించాలి. ఇందులో ప్రజల బాధ్యత కూడా ఉన్నది. మనం ఎగబడి సినిమాలు చూస్తే సినిమా ఇట్లనే ఉంటుంది. మనల్ని పట్టించుకోరు. స్టేజ్ల మీద నిలబడి మనకు రక్త సంబంధం, మీరు నా కుటుంబం లాంటి వాళ్ళని వీళ్ళు పెద్ద పొంకనాలు కొడతా ఉంటారు. కానీ గ్రౌండ్ విషయానికి వస్తే ఇంతవరకు రెస్పాండ్ అయ్యిందా అల్లు అర్జున్? నీ 300 కోట్ల రూపాయల నుంచి ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తావో ఆ చనిపోయిన కుటుంబానికి ఇవ్వు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.